నమస్తే అందరికీ. నిన్ననే ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది. ఈ క్యాబినెట్ మీటింగ్‌లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతే ఒక వృద్ధాప్య వితంతు పింఛన్లు ఎలా పంచాలి అనే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ప్రతి గ్రామాల్లో సచివాలయాలు ఉన్నాయి కాబట్టి ఈ సచివాలయంలో దాదాపు 7, 8 మంది 10 మంది దాకా సిబ్బంది ఉన్నారు కాబట్టి ఆ సిబ్బంది చేతనే గ్రామ సచివాలయం సిబ్బంది చేతనే నేరుగా మీ ఇంటికే పింఛన్ అయితే పంపిణీ చేయబోతున్నారు. ప్రజలు ఇదైతే గమనించాలి. అవ్వాతాతలు ఒకటి గమనించాలి. మీరు ఎక్కడ ఏ సచివాలయానికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఆ రోజు ఉదయం వారే 6 గంటల నుంచి సాయంత్రం దాకా పంపిణీ అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు ఆ రోజు లేకపోతే మరుసటి రోజు కూడా వచ్చి వాళ్ళు మీ ఇంటికే ఇస్తారు. 2 రోజులైతే పంపిణీ కార్యక్రమం వాళ్ళే ఇంటి వద్దకైతే ఖచ్చితంగా వచ్చి ఇస్తారు. తర్వాత మీరు ఒకవేళ 2 రోజులు లేని పక్షంలో మీరే గ్రామ సచివాలయంకెళ్ళి మీరైతే పెన్షన్ అయితే తీసుకోవచ్చు. ఈసారి దాదాపు 3,000 ఉన్న పెన్షన్‌ను 4,000 చేశారు కాబట్టి 4,000 కలిపి ఇంతకు ముందు చెప్పిన ఆయన ఏప్రిల్ మాసం నుంచినే రూ. 1,000 అదనంగా ఇస్తారు కాబట్టి దాదాపు రూ. 7,000 పెన్షన్‌ను అవ్వాతాతలకు, వృద్ధులు, వితంతువులకు, వికలాంగులకు ప్రతి ఒక్కరికి రూ. 7,000 పెన్షన్ అయితే ఈ నెల ప్రతి ఒక్కరూ తీసుకోబోతున్నారు. ఈ విషయం అయితే గమనించండి. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. మీకు బ్యాంక్ అకౌంట్‌లకు కూడా వేయరు. నేరుగా మీ ఇంటికే సచివాలయ సిబ్బంది వచ్చి పంపిణీ చేస్తారు. మీకు ఇంకేమన్నా సమాచారం కావాలంటే మీకు దగ్గరలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలను సంప్రదించండి. వారే మీ ఇంటి దగ్గరకు సచివాలయ సిబ్బందిని వచ్చేలా వారే చూస్తారు. ఇలాంటి మీకు అవసరమైన వీడియోలన్నీ ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే ఎప్పుడు వస్తూ ఉంటాయి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జై హింద్.